హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ ఆనంద్ రెడ్డి. ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్. అనాలిసిస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఏదేది చదవాలి, ఏది ఇంపార్టెంట్, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ప్రజెంటేషన్ పేపర్ అంటే ఎలా రాయాలి, మొత్తం ఇందులో కవర్ అవుతాయి. ఫస్ట్ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, టూ పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎనీ 4 రాయమంటాడు. ఈచ్ వన్ 5 మార్క్స్, 20 మార్క్స్. పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఇంటర్నల్ ఛాయిస్ ఇస్తాడు. మనం ఈ 4 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ 15 మార్క్స్, 60 మార్క్స్. మనం ఎలా ప్రిపేర్ కావాలంటే, పార్ట్ బిలో ఏదైతే ఎల్ఏక్యూ సంబంధించింది కానీ, ఏదైతే క్వశ్చన్ సంబంధించింది కానీ ఉంటే అది పార్ట్ ఏలో కవర్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు 10th క్వశ్చన్ చూసుకుందాం. 10th క్వశ్చన్ శబ్దాలు. శబ్దాలు మనకు మొత్తం 12 ఉంటాయి. ఫస్ట్ వన్ ఒక్క జలముఖ్ శబ్దం నేర్చుకుంటే సేమ్ అన్ని అవే మోడల్. ఈ 10th క్వశ్చన్లో ఎలా ఇస్తారంటే 4 శబ్దాలు ఇస్తాడు. ఎనీ 2 రాయమంటాడు. ఈచ్ వన్ ఒకటి 7.5 మార్క్స్, 15 మార్క్స్. ఈ శబ్దాలు ఇవి నేర్చుకుంటే మనకు పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ కలిసి వస్తాయి. అదేది థర్డ్ వన్, సిక్స్త్ వన్. 10th క్వశ్చన్లోనేమో శబ్దం మొత్తం రాయాలి. ఇక్కడ వచనం, లింగం, విభక్తి, ఈ థర్డ్ అండ్ సిక్స్త్. ఇది క్వశ్చన్ పేపర్లో ఎట్లా ఇస్తారో చూడండి. ఇది 10th క్వశ్చన్. ఇది క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో ఇక్కడ మనకు 4 ఇచ్చాడు. ఎనీ 2 రాయమని. గో ఎనీ 2. మనం ఇది అంటే పుంలింగం నేర్చుకుంటాం కాబట్టి పుంలింగం ఇది ఒక్కటి వచ్చిందంటే అన్ని సేమ్ ఉంటాయి, రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్గా రాయాలి. అది ఎలా రాయాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇచ్చి 2 రాయమంటుండు. అవి ఏదో చూద్దాం. ఇది ప్రజెంటేషన్ పేపర్, మీకు ఇలా ఉంటుంది. సెకండ్ పేజ్, క్వశ్చన్ నెంబర్ 10. ఫస్ట్ క్వశ్చన్ జలముఖ్ శబ్దం. చకారాంత పుంలింగ జలముఖ్ శబ్ద. ఇట్లా విభక్తి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక్కడ చూడండి శబ్దం మొత్తం రాశారు ఇట్లా. ఇవి మొత్తము బ్లాక్ పెన్తో రాయాలి ఇవన్నీ నీట్గా. ఈ మిడిల్లో ఉన్నటువంటివి ఇవన్నీ బ్లూ పెన్తో రాస్తే నీట్గా ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఒక జలము అని ఒకటి ఇస్తే మనం ఈ టేబుల్ మొత్తం రాయాలి. ఇది 10th క్వశ్చన్ సంబంధించింది. ఇట్లా 2 రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ గుణిన్ శబ్దం రాస్తారు. ఇది 10th క్వశ్చన్. అదే థర్డ్ క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్లో ఎలా ఇస్తాడు? థర్డ్ అండ్ సిక్స్ ఓన్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ జలముచి అని ఇచ్చిండు. అంటే ఒక వచనం ఇది ఒకటే రాయాలి. ఇప్పుడు దీంట్లో మనం జలముఖి అనగానే మనం ఏం రాసాం? మొత్తం టేబుల్ మొత్తం రాసాం. జలముచి అన్నది ఎగ్జామ్లో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఇది ఇచ్చింది చూడు. అప్పుడు మనం ఏం రాయాలి? సప్తమి విభక్తి ఇది మొత్తం రాసి చకారాంత పుంలింగో జలముఖ్ శబ్దం ఏకవచనం అట్లా. థర్డ్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ జలముచి. చకారాంత పుంలింగ జలముచ్ శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం. ఇలా రాయాలి. మనకు మొత్తం ఎన్ని ఇచ్చిండు? 5 ఇచ్చిండు. 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. అంటే 10th క్వశ్చన్ పర్ఫెక్ట్ అయితే మనకి థర్డ్ క్వశ్చన్ కూడా రాయగలుగుతాం. అట్ ద సేమ్ టైం 6th క్వశ్చన్ కూడా సేమ్ ఇది. మరో ఇవన్నీ ఇట్లా 1 2 3 4 5 ఇచ్చిండు. ఆ 5 కూడా సేమ్ మనం ఇలా రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏ. వాక్షు. చకారాంత స్త్రీలింగ వాక్ శబ్దం సప్తమి విభక్తి బహువచనం. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఇట్లా 5 రాస్తాం కాబట్టి 5 మార్క్స్. ఇట్లా నీట్గా రాయాలి. ఫస్ట్ మనం 10th క్వశ్చన్ రాయాలి. 10th క్వశ్చన్లో ఇది పర్ఫెక్ట్ అయిపోయినామంటే మీకు దీని ప్రకారం మీరు రాసుకోవచ్చు. ఏ వచనం ఇచ్చిండు అనేది థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్ కవర్ అవుతుంది. అట్లా ఈ 10th ఒకటి నేర్చుకున్నామంటే మనకు ఇది 15 మార్క్స్, అది 5 25 మార్క్స్. మెయిన్ ఇదే. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్లో 2 లెసన్స్ ఇచ్చాడు. ఏదన్నా ఒక ఎల్ఏక్యూ రాయమంటుండు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు తెలుగు. ఇది శ్రీరామదాస్ స్టోరీ అందరు రాస్తారు. ఈ శ్రీరామదాస్ స్టోరీ కనుక నేర్చుకుంటే అట్ ద సేమ్ టైం మనకి ఏది కవర్ అవుతుంది అంటే 5th క్వశ్చన్ కవర్ అవుతుంది. ఇది రైటర్ ఇంట్రడక్షన్ అడుగుతుంది. ఈ 5th క్వశ్చన్ శ్రీరామదాస్ రాసినటువంటి లెసన్ ఏదైతే ఉందో రైటర్ ఇంట్రడక్షన్ ఇది. ఈ 9th క్వశ్చన్లో ఇది ఏంటంటే రైటర్ ఇంట్రడక్షన్ ప్లస్ స్టోరీ, ఈ 2 కవర్ అవుతాయి. ఇది ఒక లెసన్ నేర్చుకుంటే. క్వశ్చన్ పేపర్లో చూడండి, రామదాస్ స్టోరీ. ఇట్లా 9th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏదన్నా ఒకటి రాయమంటుండు. 15 మార్క్స్ ఇది.
ఓకే, శ్రీరామదాస్ స్టోరీ నేర్చుకుంటాం. ఇక్కడ నేర్చుకుంటే 5th క్వశ్చన్ సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి రైటర్ ఇంట్రడక్షన్ మనం 5th క్వశ్చన్ రాస్తాం. అది ఎలా అన్నది చూడండి. 5th క్వశ్చన్ సూర్యనారాయణ శాస్త్రి నుంచి. ఇందులో ఏదన్నా క్వశ్చన్ ఇస్తాడు, ఏ క్వశ్చన్ ఇచ్చినా సేమ్ స్టోరీ. పోయేట్ రాసింది ఎవరు, ఏమేం రాసిండు అని, ఏమేం చేసిండు అన్నది ఆయన గురించి రాస్తాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్లో రామదాస్ స్టోరీ మొత్తం రాయాలి కాబట్టి 9th క్వశ్చన్ అని పెట్టాలి. పార్ట్ బి శ్రీరామదాస్ స్టోరీ. మంచిగా పేరాగ్రాఫ్ వైజ్ ఫస్ట్ రైటర్ ఇంట్రడక్షన్ రాయాలి. రాసిగా స్టోరీకి వెళ్ళిపోవాలి. పేరాగ్రాఫ్ వైజ్ నీట్గా ఒక 3 పేజెస్ నీట్గా 3 సైడ్స్ రాసిరంటే అయిపోయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో కూడా 2 LAQs ఇస్తారు. నవరత్నాన్ని అనేది ప్రవర్తతాం ప్రకృతితాయ పార్థివః. అందరు ఏది నేర్చుకుంటారంటే ఇది నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది ఒక్క లెసన్ నేర్చుకుంటే 7th క్వశ్చన్లో కూడా వర్డ్ టు వర్డ్ మీనింగ్ అదే. వర్డ్ టు వర్డ్ మీనింగ్ 1 to 8 నేర్చుకుంటే సరిపోతాయి. ఫస్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఈ ఒక్క లెసన్ నేర్చుకురంటే ఇది కవర్ అవుతుంది, ఇది కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 4th క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. 4th క్వశ్చన్ ఏంటంటే అదే లెసన్ సంబంధించిన అనటేషన్ సందర్భాలు. ఓన్లీ శాకుంతలం స్టోరీ, శాకుంతలం సంబంధించినటువంటి స్టోరీ. అంటే 8th క్వశ్చన్లో ఒక్క శాకుంతలం స్టోరీ నేర్చుకుంటే 8th, 7th అట్ ద సేమ్ టైం 4th కవర్ అవుతాయి. క్వశ్చన్ పేపర్లో ఎలా ఇస్తాడు చూడండి. శాకుంతలం 8th క్వశ్చన్గా శాకుంతలం స్టోరీ. 7th క్వశ్చన్లో ఆ లెసన్ సంబంధించిన 4 ఇచ్చాడు పోయమ్స్. ఎనీ 2 రాయమంటూ, మీరు ఎనీ 2 రాసుకోవచ్చు వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఇక్కడ 4th వన్ శాకుంతలం సంబంధించినటువంటి సందర్భం ఇచ్చాడు, రాయాలి. రైటర్ అండ్ డిటెక్షన్ అంటే కవిపక్షం, సందర్భం, భావం. అది ఎలా అన్నది చూడండి. ఇది 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఫస్ట్ LAQ మొత్తం రాశారు, శాకుంతలం సంబంధించిన స్టోరీ మొత్తం. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆ లెసన్ సంబంధించినటువంటి అనటేషన్, కవిపక్షం, సందర్భం, భావం. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు తెలుగు రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఆ లెసన్ సంబంధించింది 7th క్వశ్చన్. ఇట్లా పోయం ఇస్తాడు. పోయం ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కవి పరిచయం, పదవి భాగం, ప్రతిపదార్థం, ఒక్కొక్క పదానికి మీనింగ్ రాయడం, భావం లాస్ట్. వ్యాకరణం అంటే యువర్ చాయిస్. ఆ పోయం లేదన్న సంధి కానీ, సమాసం కానీ, శబ్దం కానీ, ధాతు కానీ ఏమన్నా వచ్చినాయా ఇక్కడ వ్యాకరణం రాయాలి. 1 or 2 or 3 యువర్ చాయిస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇంకో పోయం. ఎందుకంటే 4 ఇచ్చి 2 రాయమంటాడు కదా. నెక్స్ట్ పోయం రాశారు. సేమ్ కవి పరిచయం, పదవి భాగం, ప్రతిపదార్థం, భావం, వ్యాకరణం అట్లా. నెక్స్ట్ మనకేం కవర్ అయినాయి? పార్ట్ ఏలో రాయాల్సింది ఓన్లీ 4 క్వశ్చన్సే కదా. మనకు 3rd వన్, 4th వన్, 5th వన్, 6th వన్ కవర్ అయింది. మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ 10th క్వశ్చన్ నేర్చుకుంటే 3rd, 6th కవర్ అయింది. 9th క్వశ్చన్ ఈ లెసన్ నేర్చుకుంటే ఏదైంది? 9th కవర్ అయింది, 5th కవర్ అయింది. ఈ లెసన్ నేర్చుకుంటే ఏదేది కవర్ అయింది? 8th, 7th, 4th అని ఓవరాల్ కవర్ అయింది. క్వశ్చన్ పేపర్లో కూడా మనం 3rd వన్, 4th, 5th, 6th కంప్లీట్ పార్ట్ ఏ. పార్ట్ బిలో కూడా ఈ 2 పోయమ్స్ రాసాం. ఇందులో ఈ శాకుంతలం స్టోరీ, ఇందులో శ్రీరామదాస్ స్టోరీ, ఇందులో ఈ 2 శబ్దాలు రాసాం. ప్రజెంటేషన్ నీట్గా ఇక్కడ వరకు అట్లా క్వశ్చన్ వైజ్ ఏ క్వశ్చన్ తర్వాత ఏ క్వశ్చన్ రాయాలన్నది ప్రజెంటేషన్ కూడా నీట్గా ఉంది చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఓవరాల్గా అట్లా. పార్ట్ బి అని పెట్టి 10th క్వశ్చన్ మెయిన్ గ్రామర్ పార్ట్ కాబట్టి ఫస్ట్ నీట్గా రాయండి గ్రామర్ పార్ట్. ఎందుకంటే మార్క్స్ పడేది మొత్తం ఇక్కడనే. ఇంకా ఫుల్గా రాసిరనుకోండి అయిపోతుంది. 2 శబ్దాలు ఇట్లా ఫుల్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ పార్ట్ ఏలో 3rd క్వశ్చన్, ఎందుకంటే 10th క్వశ్చన్ సంబంధించింది కాబట్టి 5. నెక్స్ట్ 6th క్వశ్చన్ సేమ్ 10th క్వశ్చన్ సంబంధించింది శబ్దాలు, ఇట్లా 5 రాయాలి. నెక్స్ట్ పార్ట్ ఏలో రామదాస్ స్టోరీ అనటేషన్ 5th క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్ 5th తర్వాత 9,
టోటల్ ఎల్ఏక్యూ. పేరాగ్రాఫ్ వైజ్ నీట్గా రాయాలి. మీ ఓన్ వర్డ్స్ ఉపయోగించి రాసుకోవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ శాకుంతలం. ఫస్ట్ ఎల్ఏక్యూ. మిడిల్లో మీరు ఇవి గుర్తుంటే రాస్తా అంటే రాయండి, లేదంటే స్కిప్ చేసిపోవచ్చు. నెక్స్ట్ ఆ లెసన్ సంబంధించిందే 4th క్వశ్చన్ యానిటేషన్స్, శాకుంతలం సంబంధించింది. ఇది ఒక పేజీలో నీట్గా ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th వన్ శాకుంతలం సంబంధించింది వర్డ్ టు వర్డ్ మీనింగ్, పోయమ్స్ ఇస్తాడు రాయాలి ఇట్లా. ఇది ఫస్ట్ పోయం. ఇట్లా ఒక్కొక్క లైన్ వదిలిపెట్టి ఒకటి రాయాలి ఇట్లా నీట్గా వర్డ్ టు వర్డ్ మీనింగ్. నెక్స్ట్ ఇంకో పోయం, ఎన్ని 2 పోయమ్స్ రాయాలి, సేమ్ మోడల్. ఓకే.